హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతరామ్ డైరీస్. సో ఈ వ్లాగ్ వచ్చేసి అండమాన్ వ్లాగ్ అనమాట. డే 2 హ్యావ్లాక్ ఐలాండ్. సో ఈ వ్లాగ్ అయితే చాలా చాలా ప్రెషియస్ మాకైతే. సో మీరు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఏమేమి హ్యావ్లాక్లో ఉంటుందో అవన్నీ కూడా డీటెయిల్స్ నేను ఈ వ్లాగ్లో చెప్పబోతున్నాను అనమాట. సో ఇది ఒక స్పెషల్ డే మాకు ఒక లైఫ్లో అని చెప్పచ్చు. సో అన్ని వింతలు విడ్డూరాలు ఈరోజే హ్యావ్లాక్లో చూసినట్టు అనిపించింది మాకైతే. అసలు చాలా చాలా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి హ్యావ్లాక్ ఐలాండ్లో. సో మీరు ఎప్పుడైనా అండమాన్ ప్లాన్ చేసుకుంటే మాత్రం హ్యావ్లాక్ అస్సలు మిస్ అవ్వద్దు. సో నేనైతే వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇలా మేమైతే పొద్దునే ఇప్పుడు మీరు టైం అస్సలు గెస్ చేయలేరు, నాకు తెలిసైతే ఇది అండమాన్లో 5:10 AM సండే రోజు. సో మీరు అసలు గెస్ చేయలేరు. సో అండమాన్లో ఏంటంటే మనం ఏది చూసినా కానీ మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 5 వరకు చూసేసి వైండప్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది ఎర్లీ మార్నింగ్ 5 నుంచి వెలుతురు వచ్చేసి ఈవినింగ్ 5 వరకే ఉంటుందన్నమాట లైట్. ఆ తర్వాత లైట్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది, ఏం చూడడానికి ఉండదు. సో అలా మేమైతే హోటల్ నుంచి అండమాన్ షోర్స్ హోటల్ నుంచి ఇలా అయితే జట్టికి అయితే రీచ్ అయిపోయాము. జస్ట్ 15 మినిట్స్ అనమాట జట్టి. సో మాకైతే ఇక్కడ బోట్ వచ్చేసి 6:45కి ఉంది. సో ఆ ఫెరీ గురించి వెయిట్ చేస్తున్నాం అనమాట. సో చాలా టైమే దొరికింది. మేము 5:15కి స్టార్ట్ అయిపోయి వితిన్ 20 మినిట్స్లో అక్కడ రీచ్ అయిపోయాం. 15 మినిట్స్లో. సో చాలా టైం దొరికిందనమాట. అక్కడ ఉన్న షిప్స్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. సో ఇలాంటి మూమెంట్స్ దొరకవు కదా మన ఇంట్లో ఉన్నప్పుడు, ఇలాంటివన్నీ ఎందుకు చూస్తాము. సో అలా చాలా చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయన్నమాట. సో చాలా టైం మేము అక్కడ స్పెండ్ చేసాము. నేను నా పాప వీడియోస్ షార్ట్స్ ఇవన్నీ తీస్తూ కూడా చాలా టైం పాస్ అయిపోయింది. సో చివరికి 6:20 అలా అయిపోయింది అనమాట. 6:20కి లైన్ ఫామ్ చేశారు అందరూ. సో అక్కడ చెక్-ఇన్ ఉంటుంది అనమాట. ఆ చెక్-ఇన్ ఏం లేదు, ఆధార్ కార్డు, మీ ఫెర్రీ టికెట్స్ అవన్నీ చెక్ చేస్తారనమాట. సో మేమైతే గవర్నమెంట్ ఫెర్రీకి ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో గవర్నమెంట్ ఫెర్రీ వచ్చేసి 1500 to 1800 పర్ హెడ్ పడుతుంది అనమాట. సో ఇలా మేమైతే గవర్నమెంట్ ఫెర్రీ చౌల్దారి అనమాట దీని పేరు, ఫెర్రీ పేరు. సో ఈ చౌల్దారి అయితే మాకు అలాట్ చేశారు. సో మేమైతే ఈ ఫెర్రీలో ఇప్పుడు 6:45కి నాట్ ఎగ్జాక్ట్ ఒక 10 మినిట్స్ అందరూ బోట్ చేసుకొని సో ఇలా 6:40 ఆ టైంకి అయితే 6:50 ఆ టైంకి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఒక 5-10 మినిట్స్ డిలేతోని అలా స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఇంకో షిప్స్ అవన్నీ పోతుంటే మా పాప బాబు అయితే చాలా ఎక్సైట్ అయిపోతున్నారనమాట. సో ఇలా షిప్లో అయితే పైనుంచి కిందికి ఇలా స్టెప్స్ ద్వారా వచ్చేసి లోపల ఇలా కూర్చోమంటారు. సో ఇలా మేమైతే షిప్లో వచ్చి ఇలా కింద కూర్చున్నాం అనమాట. కింద డెక్ ఇది. సో ఇక్కడ అందరికీ ఎవరి వాళ్ళ సీట్స్ అలాట్ చేసి ఉంటాయి, ఆ సీట్స్లో వచ్చి కూర్చోవాలి. సో ఇలా మా షిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. మాకు ఎక్సైట్మెంట్ ఆగట్లేదన్నమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇలా షిప్లో ట్రావెల్ చేయడం చాలా రేరు. మా పిల్లలు అయితే ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా చాలా చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇలా విండోస్లో చూస్తూ బాగా అనిపించింది. సో ఇలా డెక్లో ఈ గవర్నమెంట్ ఫెరీకి అయితే వీళ్ళు ఒక మంచి ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారనమాట. సో ఇలా మేమైతే లోపల కూర్చున్నాము. లోపల అట్మాస్ఫియర్ అంతగా అంటే బాగానే ఉంది, కాకపోతే బయట చూద్దాము అని చెప్పేసి వీళ్ళు గవర్నమెంట్ ఫెరీ వాళ్ళు బయటికి రావడానికి కూడా హెల్ప్ చేస్తారనమాట. సో ఇలా మేమైతే బయటకు వచ్చేసాము. ఇలా అంతా నాకు ఏదైతే తోచిందో అదంతా వీడియో తీసాను అనమాట. సో ఇక్కడ ఈ గవర్నమెంట్ ఫెరీలో హ్యావ్లాక్ ఐలాండ్లో ఏవి పండవు అంతా. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారనమాట, పోర్ట్ బ్లేర్ నుంచి అన్ని ఐటమ్స్ కూడా వాళ్ళు హ్యావ్లాక్కి షిఫ్ట్ చేస్తూ ఉంటారనమాట. సో షిప్లో చాలా వాటర్ మిలన్స్, కూరగాయలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అలా అవి చూస్తూ ఇంకా మొత్తానికైతే మేము బయటకు వచ్చి ఎక్కడెక్కడైతే యాక్సెసిబిలిటీ ఉందో అక్కడ అంతా చూస్తూ ఉన్నాం అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా అమేజింగ్ ఉంది. అండ్ అట్మాస్ఫియర్ కూడా చాలా క్లౌడీగా ఉంది కాబట్టి సో టైటానిక్ స్టార్టింగ్ సీన్లు అయితే గుర్తొచ్చేసింది అనమాట. ఇవన్నీ సినిమాలో చూడడమే కానీ ఎక్స్పీరియన్స్ అయితే సో అమేజింగ్. అండ్ మధ్యలో ఫ్లయింగ్ ఫిషెస్ కూడా కనపడ్డాయి. అలా మేమైతే 2 hours ప్రయాణం చేయాలి ఇప్పుడు. సో అలా మేమైతే సక్సెస్ఫుల్గా ఇలా చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట షిప్ జర్నీ. మాకు చాలా చాలా బాగా అనిపించింది. ఒక చిన్న గ్యాప్ తీసుకొని ఇలా వెకేషన్కి వెళ్ళడం చాలా చాలా మంచిది, ఒక ఫ్యామిలీ టూర్ లాగా. సో మీరు కూడా తప్పక అండమాన్ ట్రావెల్ చేయండి, చాలా చాలా బాగుంది. ఎస్పెషల్గా హ్యావ్లాక్ ఐలాండ్ అయితే మాకు ఒక మెమరబుల్ డేగా గుర్తుండిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న
ఎన్విరాన్మెంట్ కానీ అక్కడున్న ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా మనకి జనరల్ డైలీ రొటీన్లో ఏం ఉండవన్నమాట. సో ఇలా మాకైతే ఇంకా 2 hours తర్వాత అక్కడ ఒక ఐలాండ్ కనిపిస్తుంది. సో ఆ ఐలాండ్కి అయితే వచ్చేసాము సక్సెస్ఫుల్గా. ఒక 2 hours జర్నీ అనమాట ఇది. గవర్నమెంట్ ఫెరీ అండ్ ప్రైవేట్ ఫెరీస్ కూడా ఉంటాయి. మీకు ఏది యాక్సెసిబుల్గా ఉంటుందో అది మీరు బుక్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఫెరీ కాదు, గవర్నమెంట్ ఫెరీ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది ప్రైవేట్ ఫెరీతో కంపేర్ చేస్తే. ఇలా ఐలాండ్ అయితే వచ్చేసింది. అసలు మాకు ఎక్సైట్మెంట్ ఆగట్లేదనమాట. సో ది గ్రేట్ స్వరాజ్ దీప్ వచ్చేసింది అనమాట. స్వరాజ్ దీప్ ఇప్పుడు ప్రజెంట్ నేమ్ అనమాట. హ్యావ్లాక్ ఐలాండ్ అప్పుడు నేమ్ అనమాట. సో దాన్ని చేంజ్ చేశారు. ఇప్పుడు ఇది స్వరాజ్ దీప్ ఐలాండ్ అంటారనమాట. సో ఇలా మా 2 hours ప్రయాణం అయితే చాలా సాఫీగా జరిగిపోయింది. సో పొద్దున్నే లేచాం కదా, చాలా టయర్డ్గా ఉన్నాము. సో హ్యావ్లాక్లో దిగగానే 2-wheeler రెంట్ తీసేసుకున్నాము. ఆ 2-wheeler వచ్చేసి 500 per day, అడ్వాన్స్ 2000 rupees పే చేయాలన్నమాట. సో వెంటనే మా హోటల్ డాల్ఫిన్ రిసార్ట్కి వెళ్ళిపోయాము. 4 kilometers ఫ్రమ్ హ్యావ్లాక్ జెట్టి. ఇట్స్ అ స్ట్రెయిట్ రోడ్ అనమాట. సో ఇది డాల్ఫిన్ రిసార్ట్. చెక్ ఇన్ 11 o'clock ఉందనమాట. బట్ మేము 9 o'clock 9-10 అలా రీచ్ అయిపోయాము. వి రీచ్ దేర్ బై 9. అండ్ మా ఆయన కొంచెం చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అన్నీ చూడడానికి వెళ్ళాడనమాట. మేమైతే ఇంకా డాల్ఫిన్ రిసార్ట్ కొంచెం చూద్దాము అని చెప్పేసి వెళ్ళాము. అమేజింగ్ ప్రైవేట్ బీచ్ ఇన్ ద రిసార్ట్ అనమాట. సో మాకైతే అసలు ఆగలేదు. బ్లూ వాటర్, వైట్ శాండ్, ఇప్పటి వరకు అలాంటి బీచ్కి వెళ్ళిందే లేదు. వీ ప్లేడ్ అలాట్ ఫర్ 2 hours. హోటల్ అయితే అదిరిపోయింది. సో మేమైతే చెక్ ఇన్ ఇలా చాలా వరకు మేము టైం ఇక్కడ స్పెండ్ చేసామన్నమాట. సో వాటర్ అయితే అసలు అమేజింగ్. ఇలా మేము చాలాసేపు అంటే చాలాసేపు అక్కడే ఆడుకున్నాము, కూర్చున్నాము. అసలు మాకు టైమే తెలియలేదు, ఆకలే లేదనమాట. సో అలా చాలాసేపు ఆ బ్లూ వాటర్, వైట్ శాండ్ అయితే సూపర్ ఉంది. వైట్ శాండ్ మనకి ఎక్కడ కనిపించదు యాక్చువల్గా. సో ఈ వైట్ శాండ్లో మేము ఇలా ఉరికాము, దునికాము, ఇంకా వాట్ నాట్ చాలా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇలా నేనైతే ఏం రికమెండ్ చేస్తానంటే, మీరు హ్యావ్లాక్ ఐలాండ్కి వస్తే ఒకవేళ సో ఇలా ప్రైవేట్ బీచ్ ఉన్న హోటల్ తీసుకోండి. మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు, మిమ్మల్ని ఎక్కువ విసిగించరు. సో అదన్నమాట. సో ఇది ప్రైవేట్ బీచ్ వచ్చేసి చాలా బాగుంది. సో అక్కడ ఒక మీకు చెట్టు కనిపిస్తుంది అనుకుంటా. సో మార్నింగ్ వచ్చేసి ఇలా ఉంది ఎన్విరాన్మెంట్. సో ఈవినింగ్ వచ్చేసి వాటర్ అన్ని వెనక్కి వెళ్ళిపోయాయి అనమాట. ఆ చెట్టు కనిపించింది కదా ఇప్పటిదాకా, ఆ చెట్టు దాకా వాటర్ వెళ్ళిపోయాయి. సో అలా ఉందన్నమాట ఇక్కడ సిచ్యువేషన్ అయితే. సో ఇలా సన్లైట్ పైనుంచి, కింది నుంచి ఏమో వైట్ శాండ్, బ్లూ వాటర్. అసలు ఎంత బాగుందంటే ఎన్విరాన్మెంట్ అంత బాగుంది. సో ఇక్కడే ఆనుకొని మంచిగా కూర్చోడానికి కొంచెం అక్కడక్కడ ఫెసిలిటీ అరేంజ్ చేశారు. అండ్ ఇలా ఒక ఉయ్యాల అరేంజ్ చేశారు. బట్టలు కొంచెం డ్రై అయ్యాక రూమ్కి వెళ్ళడానికి కొంచెం మంచిగానే ఫెసిలిటీస్ పెట్టారనమాట. సో ఇలా అయితే అసలు అమేజింగ్ సీనరీస్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అనిపించింది. డాల్ఫిన్ రిసార్ట్ అయితే చాలా రికమెండ్ చేస్తాను నేనైతే. సో డాల్ఫిన్ రిసార్ట్ వచ్చేసి ఇక్కడ చాలా 3 categories ఆఫ్ రూమ్స్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో మేము తీసుకుంది అయితే ఎగ్జిక్యూటివ్ రూము. సో ఇదనమాట రూము. సో ఈ రూమ్ వచ్చేసి 6500 ప్లస్ ట్యాక్సెస్ ఉంటాయన్నమాట. సో ఇలా అయితే మేము బీచ్లో చాలాసేపు ఆడి అలా రూమ్కి వెళ్ళిపోయాము ఫ్రెష్ అప్ అవుదామని చెప్పి. రూమ్ చూడగానే చాలా బాగా అనిపించింది. అబ్బా రాజా లైఫ్ అనుకున్నాం అనమాట. ఇన్సైడ్ రూమ్, అవుట్ సైడ్ రూము, ఎక్సలెంట్ ఆంబియన్స్. అసలు అన్ని వింతలు చూస్తున్నాము అనిపించింది. అసలు మేమేనా ఇంత బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చింది అనుకున్నాము. సో ఇవన్నీ సినిమాల్లో చూడడమే కానీ ఎంత బాగుందో అసలు డాల్ఫిన్ రిసార్ట్. హ్యావ్లాక్ అయితే అదిరిపోయింది అనుకోండి. సో హ్యావ్లాక్ ఐలాండ్లో జస్ట్ హైలైట్ పాయింట్ అంటే ఏంటంటే మాకు ఈ డాల్ఫిన్ రిసార్ట్ దొరకడమే అనిపించింది. అసలు మాకు చివరికి ఏమనిపించిందంటే ఈ డాల్ఫిన్ రిసార్ట్లోనే రిలాక్స్ అయిపోతే బాగుండు అని ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట. కానీ మేము చాలా ఇంకా చూడాలి అని చెప్పేసి ఇంకా మేము డిసైడ్ అయిపోయాము. ఇది ఒక స్పీకర్స్ అనమాట ఇవి. అలా డాల్ఫిన్ రిసార్ట్లో స్ప్రెడ్ అయి ఉంటాయి ఈ స్పీకర్స్ అన్నీ. సో మనం నడుస్తుంటే చాలా ప్లెజెంట్ మ్యూజిక్ వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ కూడా అరేంజ్ చేశారు వాళ్ళైతే.
అబ్బాబ్బా అసలు డాల్ఫిన్ రిసార్ట్ అదిరిపోయింది అనుకోండి. మీకు కానీ ఒక ఛాన్స్ వస్తే మాత్రం డాల్ఫిన్ రిసార్టే బుక్ చేసుకోండి. సో కానీ ఇక్కడ టికెట్స్ మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతాయి. మీరు ముందే డిసైడ్ అయ్యి ముందే చేసేసుకోండి. ఇలా మేమైతే ఫ్రెష్ అయిపోయామన్నమాట. సో ఎక్కడికి వెళ్తున్నాము అంటే వన్ ఆఫ్ ద ఫేమస్ జెమ్ ఆఫ్ అండమాన్ అనమాట, రాధానగర్ బీచ్. సో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ఏషియన్ బీచ్ అనమాట. సో దీనికైతే చాలా చాలా పేరుంది. మన ఇండియాలోనే మంచి బీచ్, క్లీనెస్ట్ బీచ్ అని ఉందన్నమాట. సో అది చూడ్డానికైతే మేమైతే ఇలా రెడీ అయిపోయి బండి తీసేసుకొని అలా రైడ్ అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఎన్ని కొబ్బరి చెట్లు, సూపర్ గ్రీనరీ, అసలు జనాలే కనిపించలేదు. కొన్ని చోట్ల అయితే భయం కూడా అయిపోయిందనమాట. సో అలా మేమైతే అలా రైడ్ వెళ్తూనే ఉన్నాము. ఇంకా వస్తలేదు కానీ భయం వేసింది కొద్దిగా. సో అక్కడక్కడ మొత్తానికైతే 40 to 45 మినిట్స్ పట్టింది రాధానగర్ బీచ్ వెళ్ళడానికి. సో ఇలా అయితే మేము సన్సెట్, రాధానగర్ బీచ్ ఎందుకు ఫేమస్ అంటే ఇలా సన్సెట్కే ఫేమస్ అనమాట. సో అక్కడ జనాలు వాయము వీళ్ళందరూ మాతో రాలేదు, కానీ ఇక్కడ ఆల్రెడీ ఇంతమంది ఉన్నారు అని అనుకున్నాను నేనైతే. సో ఇక్కడ పక్కనే గ్రీనరీ, ఇక్కడ వైట్ శాండ్, అక్కడ సన్సెట్, ఆహా అసలు మామూలుగా లేదు అక్కడ సీనరీస్ అయితే. మేమైతే ఇలా ఫోటో సెషన్ తీసుకుందాము అని చెప్పేసి అక్కడ చాలామంది ఉంటారనమాట ఫోటో సెషన్ చేయడానికి. సో 1000 రూపీస్లో వాళ్ళు 40 ఫొటోస్ అండ్ 4 వీడియోస్ కూడా ఇస్తారనమాట. సో ఇలా మేమైతే ఒక లైఫ్ టైం మెమరీ లాగా గుర్తుండాలి, ఇక్కడికి మనం వచ్చాము, అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా మనకు అంత సపోర్టివ్గా ఉంటుందన్నమాట. సో ఇలా మేమైతే రాధానగర్ బీచ్లో ఇలా ఫోటో సెషన్ అయితే మాట్లాడుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తారనమాట. సో మేమైతే ఒక ఆయన 1000 రూపీస్ అన్నాడు అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి అది ఫిక్స్ చేసుకున్నాము. ఇలా పిల్లలకి మాకు సపరేట్గా ఫొటోస్ చాలా బాగా తీశాడు, పర్వాలేదు. అయితే ఏమైంది అంటే మేము ఆల్రెడీ వెళ్ళేసరికి లైట్ ఫెయిల్ అయిపోయింది. సో అందుకని అతను అన్నాడు నెక్స్ట్ డే మీరు రండి తీస్తాను అని చెప్పాడనమాట. సో ఇదొక వీడియో, వన్ ఆఫ్ ద వీడియో. సో ఇలా వీడియోస్, ఫొటోస్ మాకు లైఫ్ టైం ఉండేలాగా ఇచ్చాడనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీరు మాత్రం తప్పకుండా హ్యావ్లాక్ విజిట్ చేయండి అండమాన్ వెళ్ళినప్పుడు. ఇవి డీటెయిల్స్. థ్యాంక్ యూ సో మచ్.